హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మన టాపిక్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వార్తల్లో నిలిచిన సూచీలు ఇండిసెస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 రిలీజ్ చేయడం జరిగింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ 163 దేశాలకు గాను అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా ISIS ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా నిలవడం జరిగింది అత్యంత ఉగ్రవాద సంస్థగా. అదే అత్యంత ఉగ్రవాద దేశంగానైతే బుర్కినో ఫాజో నిలవడం జరిగింది ఫ్రెండ్స్. బుర్కినో ఫాజో తర్వాత పాకిస్తాన్, సిరియా టాప్ 3లో నిలవడం జరిగింది. మన ఇండియా వచ్చేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో 14వ స్థానం. గుర్తుంచుకోండి, భారత్ 14వ స్థానంలో నిలవడం జరిగింది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఇండియా 14th ప్లేస్. ఫస్ట్ బుర్కినో ఫాజో, పాకిస్తాన్, సిరియా టాప్ 3 కంట్రీస్. నెక్స్ట్ భారత్ మారిషస్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో భాగంగా ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు మారిషస్ను విజిట్ చేయడం జరిగింది కదా, దాని గురించి చూద్దాం. ఈ మారిషస్ జాతీయ దినోత్సవానికి సందర్భంగా మోడీ గారు హాజరు కావడం జరిగింది. మారిషస్ ప్రధానమంత్రి వచ్చేసి నవీన్ చంద్రరామ్ గులాం. దీనికి సంబంధించి 8 ఒప్పందాలు చేసుకున్నారు భారత్కి మారిషస్కి మధ్య. మన ఇండియా నుంచి INS ఇంఫాల్ ఒక హాజరు కావడం జరిగింది. ఈ భారత్కు మారిషస్కి మధ్య 8 ఒప్పందాలు చేసుకున్నారు. అందులో కొన్ని ఇంపార్టెంట్వి: గ్లోబల్ సౌత్ భద్రత, మహాసాగర్ విజన్, అలాగే SBIకి సంబంధించి రుణ ఒప్పందం, అలాగే ఈ మారిషస్ యొక్క పబ్లిక్ సర్వీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, అలాగే మన భారత్ యొక్క నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, మన భారత ప్రధానమంత్రి మోడీ గారు మారిషస్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్. ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్. ఈ మారిషస్ నుంచి పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారత ప్రధాని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రెండ్స్. ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 21 అవార్డ్స్, ఇంటర్నేషనల్ పురస్కారాలు రావడం జరిగింది. రీసెంట్గా బార్బడోస్ దేశం యొక్క హానరరీ ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది బార్బడోస్ అనే పురస్కారాన్ని కూడా బార్బడోస్ నుంచి స్వీకరించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డ్స్ గురించి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. రీసెంట్గా మారిషస్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, వార్తల్లో నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. ఫస్ట్ సీ డ్రాగన్ 2025 ఎక్సర్సైజ్ గురించి చూద్దాము. సీ డ్రాగన్ ఇది ఒక నేవీ ఎక్సర్సైజ్. దీని వెన్యూ వచ్చేసి పశ్చిమ పసిఫిక్ ఓషియన్లో March 4 నుంచి 19 వరకు. నెక్స్ట్ ఇది సముద్ర తీర భద్రత కోసం నిర్వహిస్తారు సీ డ్రాగన్ 2025 ఎక్సర్సైజ్. దీంట్లో ఇండియన్ నేవీ, జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కొరియా పార్టిసిపేట్ చేస్తాయి సీ డ్రాగన్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఎక్సర్సైజ్ సెక్యూరిటీ బెల్ట్ 2025. ఇది ఒక సైనిక విన్యాసం. దీనికి వెన్యూ వచ్చేసి హిందూ మహాసముద్రం. ఇందులో 3 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి: రష్యా, చైనా, ఇరాన్. 3 దేశాలు కలిసి పార్టిసిపేట్ చేసేవి. సెక్యూరిటీ బెల్ట్ 2025, వెన్యూ వచ్చేసి హిందూ మహాసముద్రం. ఇది ఒక సైనిక విన్యాసం. నెక్స్ట్ కంజర్ ఎక్సర్సైజ్, కంజర్ విన్యాసం. ఇండియాకి మరియు కిర్గిస్తాన్కి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కంజర్ ఎక్సర్సైజ్. ఇది 12th ఎడిషన్. 11వ ఎడిషన్ మన ఇండియాలో జరిగింది. ఇప్పుడు కిర్గిస్తాన్లో జరగనుంది. March 10 నుంచి 23 వరకు జరుగుతుంది. కంజర్ ఎక్సర్సైజ్ ఏ దేశాలకు మధ్య అంటే ఇండియాకు, కిర్గిస్తాన్కి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. జాతీయ అంశాలు. తొలి శౌర్య వేదనం విన్యాసం బీహార్లో జరిగింది. మొట్టమొదటిసారిగా బీహార్లో జరిగింది. ఇందులో త్రివిధ దళాలు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ధైర్య సాహసాల గురించి యువతకు అవగాహన కల్పించడానికి నిర్వహించడం జరిగింది. తొలి శౌర్య వేదనం విన్యాసం బీహార్లో జరిగింది. నెక్స్ట్ అస్త్ర MK3 క్షిపణి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ MK1 అని రాశాను, అది MK3. అస్త్ర MK3 క్షిపణిని గాంధీవంగా పేరు మార్చడం జరిగింది. DRDO అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్ర MK3 పేరును గాంధీవంగా మార్పు చెందడం జరిగింది. అలాగే ఈ DRDO ప్లస్ భారత్ డైనమిక్స్ MK1, MK2, MK3 క్షిపణిని అభివృద్ధి చేశాయి. ఇవి 300 నుంచి 340 కిలోమీటర్ల నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే 4.5 సూపర్సోనిక్ వేగాన్ని తట్టుకోగలదు. అస్త్ర MK3ని గాంధీవంగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ రైల్వే బిల్లు.
రైల్వే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. రైల్వే చట్టం సవరణ బిల్లును 2024కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది రైల్వే బోర్డును మెరుగుపరచడానికి, అలాగే రైల్వే స్వతంత్రాన్ని పెంపొందించడానికి ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తే ఇది యాక్ట్గా మారుతుంది. నెక్స్ట్ 58వ టైగర్ రిజర్వ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఈ శివపురి అభయారణ్యంలో 5 పులులు ఉండడం జరిగింది. మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఈ మాధవ్ నేషనల్ పార్క్తో ఇండియాలో మొత్తం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్లో 9వ టైగర్ పార్క్. 1959లో దీన్ని నేషనల్ పార్క్గా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అస్సాం రాష్ట్రం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అస్సాంలో సొంత ఉపగ్రహం కొత్త శాటిలైట్ను తయారు చేయనున్నారు ఫ్రెండ్స్. దానికి అస్సాం షార్ట్ అండ్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. లాంచ్ చేయబోతున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మొట్టమొదటి సొంత ఉపగ్రహం తయారు చేసిన ఫస్ట్ స్టేట్గా అస్సాం నిలుస్తుంది ఫ్రెండ్స్. ఇది సరిహద్దులపై నిఘాకు, అలాగే సామాజిక ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రయోగం పూర్తయితే ఫస్ట్ ఓన్ శాటిలైజ్ స్టేట్గా అస్సాం నిలుస్తుంది. నెక్స్ట్ వాయు కాలుష్యానికి సంబంధించి ఇండియా 5వ స్థానంలో నిలవడం జరిగింది ఫ్రెండ్స్. 2024కి సంబంధించి 2025లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ ఐక్యూ ఎయిర్ స్విట్జర్లాండ్ సంస్థ ద ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అత్యంత వాయు కాలుష్యంగా చాంద్, కాంగో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నిలవడం జరిగింది ఫ్రెండ్స్. టాప్ 20లో 13 సిటీస్ మన భారతదేశంలో ఉండడం జరిగింది. టాప్ 20లో 13 నగరాలు మన భారతదేశంలోనే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. వాయు కాలుష్యంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలవడం జరిగింది ఫ్రెండ్స్. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ అంతర్జాతీయ భద్రతా సదస్సు. దీనికి వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీలో జరగడం జరిగింది ఫ్రెండ్స్, మార్చి 16న. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షుడు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో జరిగింది. తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై ఎదుర్కోవడం లాంటి అంశాలపై చర్చించడం జరిగింది. దీంట్లో USA, కెనడా, బ్రిటన్ లాంటి 20 దేశాల అధినేతలు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 మార్చి 8న జరుపుకుంటాం కదా ఫ్రెండ్స్. ఈ 2025 థీమ్ వచ్చేసి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. అలాగే UNO థీమ్ వచ్చేసి యాక్సిలరేట్ యాక్షన్. నారీ శక్తి వికసిత్ భారత్. ఈ నారీ శక్తి వికసిత్ భారత్ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ గుజరాత్ సమ్మిట్లో ఈ ఉమెన్స్ డేకి సంబంధించి సెలబ్రేషన్స్లో ఓన్లీ మహిళా పోలీసులు మాత్రమే పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా ఉమెన్స్ డే సందర్భంగా ఓన్లీ మహిళా పోలీసులు మాత్రమే పాల్గొనడం జరిగింది గుజరాత్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ అనే స్కీమ్ను మార్చి 4న న్యూఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ఎన్నికైన పంచాయతీ సంస్థలకు ఎన్నికైన మహిళా లీడర్స్కి ప్రోత్సాహం కోసం ఈ సశక్తి పంచాయతీ నేత్రి అభినయ్ అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, సాహిత్యోత్సవ్ అనే ప్రోగ్రామ్ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేందర్ షెకావత్ గారు ప్రారంభించడం జరిగింది ఢిల్లీలో. ఇది కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, భారత్లో తొలి హైడ్రోజన్ రైలు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇప్పుడు సూపర్లేటివ్ కాబట్టి గుర్తుంచుకోవాలి. హర్యానాలో జింద్, సోనిపట్ మధ్య భారత్లో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఇనిషియేట్ చేయనున్నారు. ఇది కేంద్రంకి సంబంధించి హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రోగ్రాంలో భాగంగా హైడ్రోజన్ రైలును ఏర్పాటు చేయనున్నారు. హర్యానా రాష్ట్రంలోని జింద్, సోనిపట్ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్ను చేతితో రాసిన ఆర్థిక మంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడుగుతారు. ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆర్థిక మంత్రిని అడగరు, కానీ ఏ రాష్ట్రం అని అడుగుతారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్లో ఆర్థిక మంత్రి అయిన OP చౌదరి గారు హిందీలో మొట్టమొదటిసారిగా చేతిరాతతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 100 పేజీలతో హిందీ భాషలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, శరావతి జల విద్యుత్ ప్రాజెక్టు ఫ్రెండ్స్. శరావతి జల విద్యుత్ ప్రాజెక్టు వివాదంలో నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ శరావతి విద్యుత్ ప్రాజెక్ట్ అనేది కర్ణాటకలో ఉంటుంది. 200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది బెంగళూరుకి తాగునీరును అందిస్తుంది. శరావతి జల విద్యుత్ ప్రాజెక్టు. కానీ ఇది పశ్చిమ కనుమలకు పర్యావరణ నష్టం తీసుకొస్తుందన్న కారణంతో వివాదంలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, గ్రిడ్కాన్ 2025 కాన్ఫరెన్స్. గ్రిడ్కాన్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందని అడుగుతారు. న్యూఢిల్లీలో జరిగింది. దీనికి మనోహర్ లాల్ ఖట్టర్ గారు
నాయకత్వం వహించడం జరిగింది ఫ్రెండ్స్. మార్చి 9 నుంచి 11 వరకు జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది ఫ్రెండ్స్. గ్రిడ్ కాన్ఫరెన్స్ 2025. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో అమెరికా యొక్క MIT నిలవడం జరిగింది ఫ్రెండ్స్. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో కాలిఫోర్నియాకి చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిలవడం జరిగింది ఫ్రెండ్స్. ఇండియాకు వచ్చేస్తే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ భాగంలో IIT ఢిల్లీ 47వ స్థానంలో, IIT బాంబే 50వ స్థానంలో, IIT ఖరగ్పూర్ 78వ స్థానంలో, IIT మద్రాస్ 84వ స్థానంలో నిలవడం జరిగింది ఫ్రెండ్స్. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, PMSGMBY ఈ స్కీమ్ 2023 ఫిబ్రవరి 13న ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. సోలార్ రూఫ్ టాప్స్కి సంబంధించి ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు 6 లక్షల లబ్ధి పొందడం జరిగింది ఫ్రెండ్స్. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన 2023 ఫిబ్రవరి 13న ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0. ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 హైదరాబాద్ వేదికగా జరగడం జరిగింది ఫ్రెండ్స్. ఫిషరీస్ రంగంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ కోసం కాన్క్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 హైదరాబాద్లో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఛాంపియన్ ట్రోఫీ మన ఇండియా గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి వెన్యూ వచ్చేసి దుబాయ్లో జరిగింది. న్యూజిలాండ్ను ఇండియా ఓడించడం జరిగింది. ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి రోహిత్ శర్మ మన ఇండియన్ ప్లేయరు, అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయరు. నెక్స్ట్ ఈ ఛాంపియన్ ట్రోఫీ యొక్క థీమ్ సాంగ్ వచ్చేసి జీతో జాబీ ఖేల్ కే. ఇండియా ఈ ఛాంపియన్ ట్రోఫీని 3 సార్లు గెలవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకే ఒక్క కంట్రీ 3 సార్లు గెలిచిన దేశం మన ఇండియా ఫ్రెండ్స్. అది 2002లో, 2013లో ఒకసారి, 2025లో 3 సార్లు గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, మహిళా ఆసియా కబడ్డీ విజేత భారత్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. మహిళా ఆసియా కబడ్డీ విజేత భారత్. ఇండియా 5 టైటిల్ గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 6th ఎడిషను. వెన్యూ వచ్చేసి ఇరాన్ టెహ్రాన్లో జరిగింది. విన్నర్ ఇండియా, రన్నరప్ ఇరాన్. ఇండియా 5 సార్లు 2005, 2007, 2008, 2017 అలాగే ఇప్పుడు 2025లో గెలుచుకోవడం 5 టైటిల్స్ గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత్ మాజీ క్రికెటర్ అబిద్ అలీ మృతి చెందడం జరిగింది ఫ్రెండ్స్. ఇతను హైదరాబాద్ మాజీ క్రికెటరు. గుర్తుంచుకోండి, ఇటీవల మృతి చెందిన భారత్ మాజీ క్రికెటర్ ఎవరు అని అడుగుతారు. అబిద్ అలీ, హైదరాబాద్కు చెందిన వ్యక్తి. నెక్స్ట్, హాకీ నేషనల్ ఛాంపియన్షిప్ హాకీ, ఉమెన్స్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ 15th ఎడిషను. విన్నర్ వచ్చేసి జార్ఖండ్, రన్నరప్ హర్యానా. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, జాతీయ హాకీ మహిళా ఛాంపియన్షిప్ విన్నర్ జార్ఖండ్, రన్నరప్ హర్యానా. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ సంస్థతో ఎయిర్టెల్ అలాగే జియో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. స్టార్లింక్ ఉపగ్రహాల సహాయంతో వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందించడానికి ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాతనే జియో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కస్టమర్ సర్వీసెస్ ఇన్స్టాల్మెంట్ యాక్సిలరేషన్ కోసం జియో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్పియరెక్స్ టెలిస్కోప్ నాసా. అమెరికాకు చెందిన నాసా సంస్థ స్పియరెక్స్ టెలిస్కోప్ను ఆవిష్కరించనుంది ఫ్రెండ్స్. స్పియరెక్స్ అంటే షార్ట్ ఫర్ స్పెక్ట్రో ఫోటోమీటర్ ఫర్ ది హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్, ఎపోచా ఫ్రీ అయోనైజేషన్ అండ్ ఐసెస్ ఎక్స్ప్లోరర్. ఈ స్పియరెక్స్ అనే అంతరిక్ష టెలిస్కోప్ను ప్రయోగించింది ఫ్రెండ్స్. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రవేశపెట్టనుంది. విశ్వకాంతి యొక్క రహస్యాన్ని ఛేదించడానికి లక్ష్యంగా ఈ స్పియరెక్స్ టెలిస్కోప్ను నాసా ప్రవేశపెట్టనుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, చైనాకు చెందిన మరొక ఏఐను ఆవిష్కరించనున్నారు ఫ్రెండ్స్. మానస్ అనే ఏఐను చైనా దేశం ఆవిష్కరించనుంది. చైనా స్టార్టప్ కంపెనీ అయిన మోనికా అనే కంపెనీ మానస్ అనే ఏఐని అభివృద్ధి చేసింది. మానస్ అంటే తనంతట తానే ఆలోచించగలదు, అలాగే ప్లాన్ చేసుకొని అమలు చేయగలదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మన జీవితంలో భాగమైపోతుందో, టెక్నాలజీ అంత అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఏఐ తనంతట తాను ఆలోచించగలదంట, అలాగే తనంతట తానే ప్లాన్ చేసుకొని వాటిని అమలు కూడా చేయగలదంట. మానస్ ఏఐ చైనా. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. స్పేడెక్స్ అన్డాకింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు ఇస్రో తెలిపింది ఫ్రెండ్స్. ఇస్రోకి సంబంధించిన స్పేడ్ 1 అండ్ స్పేడ్ 2ను కొన్ని నెలల క్రితం అనుసంధానించింది ఫ్రెండ్స్. దాన్ని డాకింగ్ అని పిలుస్తారు. డాకింగ్ అంటే 2, ఈ స్పేడెక్స్ 1 అండ్ స్పేడెక్స్ 2 కలుపుకోవడం. అలాగే అన్డాకింగ్ అంటే 2 వేరు కావడం. అంటే కొన్ని నెలల క్రితం డాకింగ్ చేసి వాటిని వేరయ్యేలా విడదీయం సక్సెస్ఫుల్ అయిందని ఇస్రో ప్రకటించింది ఫ్రెండ్స్.
ఈ అన్డాకింగ్ వల్ల స్పేస్ స్టేషన్ కానీ చంద్రయాన్ 4 కానీ గగనయాన్కి మార్గం చాలా సులభతరం అవుతుందంట ఫ్రెండ్స్. ఈ డాకింగ్ టెక్నాలజీలో 4వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్ భారత్. ఫస్ట్ అమెరికా, తర్వాత రష్యా, తర్వాత చైనా, తర్వాత ఇండియా 4వ దేశంగా నిలవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డాకింగ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇండియా 4వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, అపాయింట్మెంట్స్కి సంబంధించి చూద్దాము. కెనడా ప్రధానిగా ఇటీవల చేయడం జరిగింది. కెనడా యొక్క మాజీ ప్రధాని అయిన జస్టిస్ ట్రూడో గారు రాజీనామా చేయడంతో మార్క్ కార్నీ గారు కెనడా ప్రధానిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాగ్చి గారిని నియమించడం జరిగింది. ఇతను కోల్కతా హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా పనిచేస్తారు. ఈ న్యాయమూర్తితో మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరడం జరిగింది. నెక్స్ట్ అవార్డ్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే పురస్కారం. యూకే పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్ ప్రకటించడం జరిగింది. తన సినీ సేవా రంగంలో ఆయన సేవలకు గాను బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఇండియా సంస్థ అయిన బ్రిడ్జ్ ఇండియా అందించనుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్లో వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.